మన భూమి మీద సైన్స్‌కి కూడా అంతుచిక్కని మిస్టరీ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ సైంటిస్టులు ఆ ప్లేస్ మీద రీసెర్చ్‌లు చేస్తున్నారు. కానీ ఆ ప్లేసులు ఎందుకు అలా ఉన్నాయి అన్న విషయాలు కనుక్కోలేకపోయారు. అసలు ఆ మిస్టరీ ప్లేసెస్ ఏంటి? వాటి గురించి సైంటిస్టులు ఏం చెప్తున్నారు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం హెల్త్ అండ్ ఫ్యాక్ట్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందల నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మిస్టరీ ప్లేసెస్ ఆన్ ఎర్త్. నెంబర్ 1, బెర్ముడా ట్రయాంగిల్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ వచ్చి అమెరికాకి చెందిన ఫ్లోరిడా అండ్ పోర్టోరికో అండ్ బెర్ముడా ఐలాండ్కి 3 ప్లేసెస్ని కనెక్ట్ చేసి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్లేస్ దగ్గర 5 lakh స్క్వేర్ మైల్స్ ఉంటుంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ మన ఎర్త్ మీద ఎందుకు ఒక మిస్టరీ ప్లేస్గా ఉంది? లాస్ట్ 50 to 60 ఇయర్స్గా ఈ బెర్ముడా ట్రయాంగిల్లో 3000 షిప్స్ అండ్ కొన్ని ఫ్లైట్స్ కూడా మిస్ అయ్యాయి. ఆ షిప్స్ అండ్ ఫ్లైట్స్ ఏమయ్యాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అంతేకాదు, ఆ మిస్ అయిన షిప్స్ అండ్ ఫ్లైట్స్లో ఉన్న మనుషులు కూడా దొరకలేదు. December 5th, 1945లో 5 అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్లు వాళ్ళ క్రూతో కలిసి ట్రైనింగ్కి వెళ్ళారు. వెళ్ళిన 2 hours తర్వాత ఆ 5 ఎయిర్ క్రాఫ్ట్ సిగ్నల్స్ కంట్రోల్ రూమ్కి రావట్లేదు. వెళ్ళిన ఎయిర్ క్రాఫ్ట్స్ తిరిగి రాకపోవడంతో ఒక స్పెషల్ టీం వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళింది. కానీ ఎవరూ కనిపించలేదు. కనీసం ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ కూడా దొరకలేదు. అసలు కనిపించకుండా మిస్ అయిన షిప్స్ అండ్ ఫ్లైట్స్ ఏమయ్యాయో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 2, బ్లిడ్ ఫాల్స్, అంటార్క్టికా. అంటార్క్టికా ఇక్కడ మంచు ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఎంత పెద్దదో తెలుసా? మన ఎర్త్ మీద ఉన్న 7 కాంటినెంట్స్లో అంటార్క్టికా 5th బిగ్గెస్ట్ కాంటినెంట్. 1,42 lakh స్క్వేర్ మైల్స్ ఉంటుంది. అంటార్క్టికా ఒక గడ్డగట్టిన మంచు ఎడారి. ఇక్కడ మంచు కొండలు 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటార్క్టికాలో గాలులు గంటకి 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. మన భూమి మొత్తం మీద అతి తక్కువ టెంపరేచర్ రికార్డ్ అయింది కూడా అంటార్క్టికా మీదే. అది 21st July 1983 -89.2 టెంపరేచర్ రిజిస్ట్రేషన్ అయింది. అసలు అంటార్క్టికాలో మిస్టరీ ఏంటంటే, అంటార్క్టికా మధ్యలో ఒక మంచు కొండ మీద నుంచి రెడ్ కలర్లో వాటర్ వచ్చి అక్కడ ఉన్న ఒక లేక్లో కలుస్తుంది. సైంటిస్టులకి అర్థం కాని విషయం ఏంటి అంటే, -0 degrees టెంపరేచర్లో వాటర్ గడ్డకట్టేస్తాయి. మరి ఈ రెడ్ కలర్లో వస్తున్న వాటర్ ఎందుకు గడ్డకట్టట్లేదు? అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇప్పటికీ రీసెర్చ్ చేస్తున్నారు. కానీ సైంటిస్టులకి ఎటువంటి సమాధానం దొరకలేదు. అది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 3, వ్యాలీ ఆఫ్ ద మూవింగ్ రాక్స్, స్లైడింగ్ స్టోన్స్, కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో ఒక ఎడారి ఉంది. అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎడారి చాలా వేడిగా ఉంటుంది. ఈ ప్లేస్లో సైంటిస్టులకి ఎన్నో అంతుచిక్కని విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఎడారిలో ఉన్న రాళ్ళు వాటికవే కదులుతూ ఉంటాయి. అందుకే ఈ రాళ్ళని స్లైడింగ్ స్టోన్స్ అని పిలుస్తారు. ఈ స్టోన్స్ చిన్నవేమీ కాదు. ఒక్కొక్క స్టోన్ వెయిట్ వచ్చి 300 to 400 kgs వరకు ఉంటాయి. ఈ స్టోన్స్ నిజంగానే కదులుతున్నాయా లేక ఎవరైనా కదుపుతున్నారా అన్న విషయం మీద సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. ఈ స్టోన్స్ని ఎవరూ కదపట్లేదు. స్టోన్స్ వాటికవే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదులుతున్నాయి. ఈ స్టోన్స్ ఎలా కదులుతున్నాయి అన్న విషయాలు ఎవరూ కనిపెట్టలేకపోయారు. మన ఎర్త్ మీద ఈ ప్లేస్లో ఏం జరుగుతుందో కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 4, డెడ్ సీ, జోర్డాన్. జోర్డాన్లో ఉన్న సముద్రంలో ఎవరూ స్విమ్మింగ్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ సముద్రంలో ఎవరూ మునగరు. మనం ఆ సముద్రంలో దూకగానే ఆటోమేటిక్గా వాటర్ మీద మనం తేలుతూ ఉంటాం. ఆ సముద్రంలో ఎటువంటి జీవులు ఉండవు. అసలు ఈ సముద్రంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని సైంటిస్టులు రీసెర్చ్ చేయగా, ఆ ప్లేస్లో సాల్ట్ ఎక్కువగా ఉండటం వల్ల మనుషులు వాటర్లో తేలుతున్నారు. ఈ సాల్ట్ వాటర్ వల్ల సముద్రం లోపల ఎటువంటి జీవులు నివసించడం లేదని సైంటిస్టులు అంటున్నారు. కానీ ఈ సముద్రంలో ఇలా ఎందుకు జరుగుతుందో కరెక్ట్గా ఎవరికీ తెలియదు. నెంబర్ 5, కెనాన్ క్రిస్టల్స్, కొలంబియా. కొలంబియా దేశంలో ఒక రివర్ ఉంది. ఆ రివర్ని కెనాన్ క్రిస్టల్ అని పిలుస్తారు. ఈ రివర్ లోపల ఉన్న వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి. ఈ వాటర్ లోపల ఉన్న స్టోన్స్ అండ్ ట్రీస్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. అంతేకాదు, ఈ రివర్లో మనం 7 కలర్స్ చూడొచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేని ట్రీస్ ఈ వాటర్ లోపల ఉంటాయి. ఆ ట్రీస్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. రివర్ లోపల ఆ ట్రీస్ ఉండటం వల్ల ఆ రివర్లో మనకి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి. ఈ అందమైన కలర్స్ని సంవత్సరం మొత్తంలో 4 నెలలే చూడగలం. అది కూడా ఎండాకాలం మాత్రమే. మిగతా 8 నెలలు మామూలుగానే కనిపిస్తాయి. నెంబర్ 6, నమీబియా ఫెయిరీ సర్కిల్స్. మనం చూస్తున్న ఈ సర్కిల్స్ ఆఫ్రికాలో నమీబియా ఫారెస్ట్లో ఒక ప్లేస్లో ఉన్నాయి. ఈ సర్కిల్స్ని మనుషులు ఎవరూ చేయలేదు. ప్రకృతిలో సహజంగా వాటికవే ఏర్పడినవి.
అక్కడ ఉన్న ట్రైబ్స్ ఈ సర్కిల్స్ గురించి ఇంకోలా చెప్తారు. పూర్వం ఈ ప్రదేశంలో దేవుళ్ళు నడిచేవారని, ఈ సర్కిల్స్ దేవుళ్ళు నడవటం వల్ల ఏర్పడినవి అని చెప్తున్నారు. కానీ సైంటిస్టులు ఏమంటున్నారంటే పూర్వం ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు పంటలు పండించడం కోసం ఈ సర్కిల్స్ ని ఏర్పాటు చేసుకొని అందులో వాటర్ ని స్టోర్ చేసేవారు అని చెప్తున్నారు. అక్కడ ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవడం వల్ల ఈ సర్కిల్స్ అలాగే ఉండిపోయాయని అంటున్నారు. కానీ అది ప్రూవ్ చేయడానికి సైంటిస్టుల దగ్గర ఎటువంటి ఆధారము లేదు. నెంబర్ 7 లేక్ సుపీరియర్. లేక్ సుపీరియర్ అనేది మన ఎర్త్ మీద 3వ అతిపెద్ద మంచినీటి సరస్సు. ఈ లేక్లో ఉన్న వాటర్ కొంత దూరం ట్రావెల్ చేశాక 2 ముక్కలుగా డివైడ్ అవుతుంది, ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్. ఈస్ట్ సైడ్ వెళ్తున్న వాటర్ ఒక కొండ మీద నుంచి కిందకు పడి ముందుకు వెళ్తుంది. మరి వెస్ట్ సైడ్ వెళ్తున్న వాటర్ ఏమో అక్కడ ఉన్న ఒక కొండ లోయలో పడిపోతున్నాయి. ఆ లోయలో పడుతున్న వాటర్ ఎటువైపు నుంచి బయటికి రావట్లేదు. మరి ఆ వాటర్ ఏమవుతుంది అన్న విషయం ఎవరికీ తెలియదు. సైంటిస్టులు ఆ వాటర్ ఎటువైపు వెళ్తుందో కనుక్కోవడం కోసం ఆ లోయలో కొన్ని వస్తువులని వేసి చూశారు. కానీ సైంటిస్టులు వేసిన వస్తువులు కూడా మాయమైపోయాయి. ఆ వాటర్ ఎటువైపు వెళ్తున్నాయో సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 8 పిరమిడ్స్. పిరమిడ్స్ ఈజిప్ట్ అనే దేశంలో ఉన్నాయి. వీటిని ఈజిప్షియన్స్ నిర్మించారు. అందుకే వీటిని ఈజిప్షియన్ పిరమిడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ పిరమిడ్స్ ని అప్పట్లో ఈజిప్షియన్స్ ని పరిపాలించిన రాజుల శవాలు భద్రపరచడం కోసం కట్టించారు అని అంటారు. ఈజిప్ట్ లో మొత్తం 118 పిరమిడ్స్ ఉన్నాయి. ఈ 118 పిరమిడ్స్ లో అతిపెద్ద పిరమిడ్ ని ద పిరమిడ్ ఆఫ్ గీజా అని పిలుస్తారు. దీని హైట్ వచ్చి 482 అడుగులు. ఈ పిరమిడ్ ని 25th సెంచరీలో కట్టించారు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ పిరమిడ్ ని కట్టడానికి యూజ్ చేసిన ఒక్కొక్క స్టోన్ వెయిట్ 50 టన్నుల వరకు ఉంటుంది. ఒక సమాధి భద్రపరచడం కోసం ఇంత బరువున్న స్టోన్స్ తో అంత ఎత్తుగా ఈ పిరమిడ్స్ ని కట్టి ఉండరు. ఈ పిరమిడ్స్ కట్టడానికి వేరే కారణం ఉండొచ్చు అని సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ పిరమిడ్ స్టోన్స్ మీద కొన్ని బొమ్మలు చెక్కారు. ఈ బొమ్మలు అప్పట్లో ఈజిప్షియన్స్ యూజ్ చేసిన లాంగ్వేజ్ అయ్యి ఉండొచ్చు అని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈజిప్షియన్స్ రాళ్ల మీద చెక్కిన బొమ్మలకు అర్థమేమిటో ఇప్పటికీ మన సైంటిస్టులు కనుక్కోలేకపోయారు. అసలు ఈ పిరమిడ్స్ ని ఎందుకు కట్టారు, వాటి వెనక ఉన్న రహస్యాలు ఏంటి అన్న విషయాల మీద సైంటిస్టులు ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి ఏ విషయం తెలియలేదు. ఈ పిరమిడ్స్ ని ఎందుకు కట్టారు అన్న విషయం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 9 డ్రాగన్స్ బ్లడ్ ట్రీ. ఈ డ్రాగన్స్ బ్లడ్ ట్రీ వచ్చి సొకోట్రా ఐలాండ్ లో ఈ ట్రీస్ ఉంటాయి. ఈ ట్రీస్ ఒక అంబ్రెల్లా షేప్ లో ఉంటాయి. ఈ ట్రీస్ ని కట్ చేస్తే రెడ్ కలర్ లో ఒక లిక్విడ్ బయటకు వస్తుంది. అది చూడటానికి బ్లడ్ లాగా ఉంటుంది. అందుకే ఈ ట్రీస్ కి డ్రాగన్స్ బ్లడ్ ట్రీ అని పేరు పెట్టారు. అంతేకాదు ఈ ట్రీస్ ఈ ఐలాండ్ లో తప్ప మన భూమి మీద ఎక్కడా నివసించవు. ఈ ట్రీస్ లో నుంచి వచ్చే లిక్విడ్ చాలా మెడిసిన్స్ లో కూడా యూజ్ చేస్తారు. ఈ ట్రీస్ 30 feet హైట్ వరకు పెరుగుతాయి. ఈ ట్రీస్ 600 years వరకు బ్రతుకుతాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. నెంబర్ 10 లేక్ నేట్రాన్. ఈ లేక్ నేట్రాన్ అన్ని లేక్స్ లా కాదు, టోటల్ డిఫరెంట్. ఎందుకంటే ఈ లేక్ లో ఉన్న వాటర్ ని తాగగానే మనుషులైనా జంతువులైనా స్టోన్స్ లా మారిపోతారు. అవును, అది నిజం. ఇలా ఎందుకంటే ఈ లేక్లో లావాలో ఉండే కార్బోనేట్ అండ్ చాలా తక్కువ కాల్షియం అండ్ మెగ్నీషియం ఉంటుంది. దానివల్ల ఈ లేక్లో ఉన్న వాటర్ తాగగానే స్టోన్స్లా మారిపోతారు అని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు తెలుసుకున్న ఈ 10 అమేజింగ్ మిస్టరీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.